ఎప్పుడు స్ట్రెస్ వస్తుందంటే పిల్లలకి యాజ్ ఇట్ ఈజ్గా రాయకపోతే మార్కులు ఇయ్యరు అనుకోవడం వల్లే వాడి మైండ్ ఓన్గా థింక్ చేయడం మానేసి గుర్తుపెట్టుకోవడం ట్రై చేయడం వల్ల పోతున్నాయి మార్కులకి. నేనేమంటానంటే మీరు ఓన్గా రాస్తే మార్కులు వేస్తారా బాబు అన్న విషయం మీరు బలంగా గుర్తుపెట్టుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా రాస్తే 10కి 10 వేసాడండి, ఓన్గా రాస్తే 8 వేస్తాడు కదా, తప్పు సెంటెన్స్ ఫామ్ చేసిన. పిల్లలకి ఇస్తే రాంగ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే టీచర్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి, యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి, ఇలా రాస్తేనే మార్కులు వస్తాయి, 10కి 10 రావు అని చెప్పి ఓదర కొడుతున్నారు వాళ్ళని. మేబీ సరే అటు బట్టి కొడతాడు, 10కి 10 వచ్చాడు ఉంటాడు, పక్కన పెట్టండి. చాలా మంది పాస్ అవ్వరు, తక్కువ మార్కులు వచ్చినట్టు ఉంటాడు. వాడు ఏం చేయాలంటేనంటే ఇన్ఫాక్ట్ వాడే బట్టి కొట్టకూడదు. వాడి నిజంగా అంత గుర్తుపెట్టుకుని కేపబిలిటీ ఉంటాడు, యావరేజ్ స్టూడెంట్ పాపం సరిగ్గా చదవకుండా ఎందుకున్నాడంటే అంతే కదా సార్. మీరు ఆలోచించండి. వాడు ఏం చేయాలి తెలుసండి, వాడు ఒక స్టోరీ కింద వినాలి, ఈవెన్ ఇంగ్లీష్ తెలుగు విని టఫ్ వర్డ్స్ ఉంటాయి కదా అడగాలి, సార్ ఈ మీనింగ్ ఏంటి, మీనింగ్ ఏంటి, మీనింగ్ ఏంటి, అది మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు స్ట్రెస్ ఇవ్వకూడదు. పేరెంట్స్ కాదమ్మా ఇది క్వశ్చన్ ఇచ్చాడు కదా, నీ మొత్తం స్టోరీ చెప్పాను కదా, ఈ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాస్తే బాగుంటుందో చెప్పు అనాలి. ఫస్ట్ రాయగమనద్దు, చెప్పమనాలి. వాడు చెప్తాడు కదా, చెప్పినప్పుడు కాదమ్మా మరి ఈ పాయింట్ కూడా పెడితే బాగుంటుందేమో, ఈ పాయింట్ కూడా పెడితే బాగుంటుందని డిస్కస్ చేయాలి పేరెంట్. ఇప్పుడు చెప్పమ్మా ఆన్సర్ అనాలి. అసలు ఆన్సర్ చూడొద్దాడు, అసలు ఆన్సరే చూడొద్దు. చెప్పాడా, ఇప్పుడు నీవు ఏదైతే అనుకుంటున్నావో నీకు స్ట్రెస్ లేదు, ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈజ్గా నువ్వేమనుకుంటున్నావు అది రాయమని చెప్పాలి.